శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయము మందమరిలో ఉంది. బెల్లంపల్లి నుంచి మంచిర్యాలకు వెళ్ళే NH 363కి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. సో నేషనల్ హైవే నుంచి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలి. ఇది మందమరిలో ఉన్న అతిపెద్ద మహంకాళి దేవాలయము. ఈ దేవాలయంలో త్రిశక్తులు అంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి మరియు అష్టలక్ష్ముల సమేత మహంకాళి దేవి వారి దర్శనమిస్తారన్నమాట. ఇక్కడ జరిగే మహంకాళి హోమం, చండీ హోమం, దుర్గా పూజలు అత్యంత ప్రసిద్ధి చెందాయి. సో ఇక్కడి నుంచి వెళ్తే కనుక ఎగ్జాక్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. రోడ్ అయితే సరిగ్గా లేదు. మేబీ ఫ్యూచర్లో మంచి రోడ్ వేస్తారేమో, చూడాలి దాని గురించి. సో వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎందుకంటే బురద అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఆల్మోస్ట్ అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి రానే వచ్చేసాము. కామాఖ్య దేవాలయం మెయిన్ టెంపుల్ వచ్చేసి గౌహతి, అస్సాం స్టేట్లో ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళలేని వారు అమ్మవారి యొక్క దర్శనం కావాలనుకుంటే కనుక మందమరి ఏంటంటే మనకు దగ్గరలో ఉన్న ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చి అమ్మగారి యొక్క దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే మన తెలంగాణలో ఉంది. సో ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో టెంపుల్లోకి వెళ్ళగానే ఇట్లా లోపలికి ఉంటుందన్నమాట మెయిన్ గర్భగుడి. సో ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి గర్భగుడి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో అమ్మవారు ఏంటంటే యోని రూపంలో ఉంటారన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది కామాఖ్య దేవాలయం యొక్క విశేషాలు. కామాఖ్య అమ్మవారి ప్రత్యేకతలు అయితే తెలుసుకుందాము. కామాఖ్య అమ్మవారు శక్తి స్వరూపిణి, సర్వశక్తులనేది. కామాఖ్య దేవాలయంలోని యోనిపీఠం ప్రసిద్ధి చెందిందనమాట. కామాఖ్య అమ్మవారు త్రిపుర సుందరి, మహాకాళి, మహాలక్ష్మి అనే 3 రూపాలలో కొలువై ఉంటారు. కామాఖ్య దేవాలయం మెయిన్ టెంపుల్ ఎక్కడైతే ఉందో అది 51 శక్తిపీఠాల్లో ఒకటన్నమాట. కామాఖ్య అమ్మవారి దర్శనం అనేది భక్తులకు అనేక కోరికలను తీర్చే విధంగా ఉంటుందన్నమాట. మనం అమ్మవారిని ఏ కోరికలు కోరుకున్నా కానీ అది నెరవేరుతుందనే గట్టి నమ్మకం ఉంటుంది భక్తులకి. ఈ టెంపుల్ని అయితే చాలా చక్కగా కట్టారండి. గర్భగుడిలో ఏంటంటే 10 రకాల దేవుళ్ళు ఉంటారు. అది కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక అన్నమాట. వీళ్ళందరూ కూడా గర్భగుడిలో ఉంటారు. చాలా చక్కగా నిర్మించారు. ఇది చాలా రీసెంట్గా కట్టిన టెంపుల్ అండి. సో విజయదశమి సమయాన ఈ టెంపుల్లో అయితే పూజలు చాలా గొప్పగా చేశారు. విజయదశమిని చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారన్నమాట ఇక్కడ. అండ్ టెంపుల్లోకి వెళ్తే ఒక రకమైన పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. మీకు వీలైతే కనుక తప్పకుండా దర్శించండి. అండ్ టెంపుల్ బయట ఈ రకంగా ఉంటుందన్నమాట. సో కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతుంది. ఈ టెంపుల్కి ఏంటంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి లేదా గవర్నమెంట్ ముందుకొచ్చి డెవలప్ చేస్తే కనుక చాలా అంటే చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అస్సాంలో ఉంది కామాఖ్య అమ్మవారి టెంపుల్. మళ్ళీ ఇక్కడ నేను మన మందమరిలోనే చూస్తున్నాను. నాకు తెలిసి అయితే ఇంకా నేను వేరే ఎక్కడ చూడలేదన్నమాట. సో టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా బాగుంటుంది. పంట పొలాలతోని చాలా గ్రీనరీ ఉంటుందన్నమాట. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడున్న పూజారులను లేదా స్థానికులను అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ తవ్వకాల్లో ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, అవి బయటపడ్డాయి అన్నమాట. ఈ పిల్లర్స్ పైన ఏంటంటే కామాఖ్య అమ్మవారి యొక్క యోని అనేది చెక్కబడి ఉంది. సో దాన్ని ఏంటంటే వీళ్ళు ఇక్కడ స్వయంభుగా పరిగణిస్తున్నారన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి క్లోజప్ చేసి. సో ఇవే తవ్వకాల్లో బయటపడ్డాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఇక్కడ టెంపుల్ నిర్మించడం జరిగిందన్నమాట. సో చాలామందికి ఏంటంటే ఈ విషయం ఇంకా తెలియదు, ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు కామాఖ్య అమ్మవారిది. సో తెలిసిన వాళ్ళు అయితే కనుక వస్తున్నారండి ఇక్కడికి వచ్చి కామాఖ్య అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాహనాల పూజ అండ్ ప్రత్యేక పూజలు కూడా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో కామాఖ్య అమ్మవారిని మనం ఏ కోరిక కోరుకున్నా కానీ మ్యాక్సిమం ఏంటంటే తీరుద్దన్నమాట మనకి. సో అందువల్ల జనాల
తాకిడి కూడా రోజు రోజుకైతే పెరుగుతుంది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్‌కైనా, ఫ్యామిలీకైనా ఈ వీడియోని షేర్ చేయండి. సో కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉన్నట్టు అందరికీ తెలుస్తుందన్నమాట. సో దానివల్ల మీరేంటంటే ఇక్కడికొచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. మధ్య దిగువ తరగతి వాళ్ళకేంటంటే గౌహతి అస్సాంకెళ్ళి కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా ఖర్చుతోని కూడుకున్నదన్నమాట. సో మన దగ్గరలో ఉన్న మందమరి కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వచ్చేసి అయితే దర్శనం చేసుకోండి. మీ కోరికలనైతే కోరుకోండి.